హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈరోజు ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో మనం చెప్పుకోబోయేటటువంటి సబ్జెక్ట్ వచ్చేసరికి ఇయర్ ట్రైనింగ్ 5th క్లాస్. అంటే ఎవరన్నా ఈరోజు కొత్తగా చూసినట్టయితే ఈ వీడియో తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఒక స్వరస్థానాన్ని మీకు 3 సార్లు వినిపిస్తానన్నమాట. 3 సార్లు వినిపించిన తర్వాత రెండవ స్వరస్థానానికి వెళ్తాను. ఈ 3 సార్లు వినిపించిన 3 స్వరాలు అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు నేను మొదటి స్వరస్థానాన్ని తీసుకుంటున్నాను. అది మీ అందరికీ వినిపిస్తుంది, కనిపించదు. ఎవరు కూడా కనిపించలేదని చెప్పేసి ఫీల్ అవ్వకండి. ఇది మొదటి స్వరస్థానం. అందరూ కూడా ఇది ఎక్కడ ఉందో గమనించి మీరు నాకు ఇప్పుడు రెండవసారి మొదటి స్వరస్థానాన్ని మళ్ళీ వినిపిస్తున్నాను, వినండి. ఇప్పుడు మనం విన్నటువంటి స్వరస్థానం ఈరోజు వీడియోలో మొదటగా తీసుకున్నటువంటి ప్రశ్న. ఇది మీకు ఇప్పుడు 2 సార్లు వినిపించాను. 3వసారి వినిపిస్తే ఇక ఈ స్వరస్థానం ఇంక నేను వదిలేసి ఇంకో స్వరస్థానంలోకి వెళ్తాను. మరలా 3వసారి వినిపిస్తున్నాను, వినండి. ఇది మొదటి స్వరస్థానం 3 సార్లు వినిపించడం మీకు అయిపోయింది. కంప్లీట్గా 3 సార్లు మీకు వినిపించాను. ఇప్పుడు మనం రెండవ స్వరస్థానాన్ని చెప్పుకుందాం. ఇది రెండవ స్వరస్థానం. ఈరోజు మీకు చెప్తున్నటువంటి క్లాస్లో ఇది రెండవ స్వరస్థానం. మొదటిసారి వింటున్నాం మనం. రెండోసారి కూడా వినిపిస్తున్నాను, వినండి. రెండవ స్వరస్థానాన్ని రెండవసారి మీకు వినిపించడం జరిగింది. మీరు ఒకసారి గమనించినట్లయితే రెండవ స్వరస్థానాన్ని 3వసారి చివరిగా వినిపిస్తున్నాను, ఒకసారి వినండి. ఇది ఇప్పుడు మనం 3వ స్వరస్థానాన్ని ఒకసారి చెక్ చేద్దాం. అందరూ కూడా 3వ స్వరస్థానం ఏంటనేది ఒకసారి చూడండి. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి వీడియోలో చివరగా ఇచ్చుకుంటున్నటువంటి ప్రశ్న. మీకు ఇది 3వ స్వరస్థానంగా చెప్తున్నాను. ఇది ఒక మొదటిసారి మాత్రమే మీకు వినిపించాను. ఇప్పుడు రెండవసారి మీకు ఈ చివరి స్థానాన్ని వినిపిస్తాను. ఇప్పుడు మీకు వినిపించిన స్వరస్థానం మీరు ఏమనుకుంటున్నారు? ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి ఆ కీని ప్రెస్ చేయండి. మీ డౌట్ క్లారిఫై అయిపోతుంది, అక్కడ కలుస్తుందా లేదా అని. తర్వాత ఆరోహణ అవరోహాన్ని మీరు ప్లే చేస్తూ ఉన్నట్లయితే, స్పీడ్గా కాదు నిదానంగా ప్లే చేస్తూ ఉన్నట్లయితే, ఆ నిదానంగా ప్లే చేసేటప్పుడు మీకు ఈ స్వరస్థానం తగులుతుంది. అలా తగిలినప్పుడు మీరు దాన్ని గుర్తించడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, బట్ కానీ ఈరోజు కాకపోతే రేపైనా చూస్తారు అన్న ఆలోచనతో నేను వీడియోస్ చేసి పెడుతున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, థ్యాంక్ యూ.